ఫార్ములా రేస్ అడ్డగోలు లాస్ కేబినెట్ ఆమోదం లేకుండా ఎలక్షన్ కోడ్ పట్టించుకోకుండా ఒప్పందం బీఆర్ఎస్ హయాంలో కథ నడిపిన స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ సీజన్కు 200 కోట్ల నష్టం ఫోన్ల మీదనే నడిచిన అగ్రిమెంట్ ఈ ఫిబ్రవరి సీజన్కు అప్పట్లోనే 55 కోట్ల అడ్వాన్స్ అసలు విషయాన్ని గుర్తించి ఒప్పందాన్ని రద్దు చేసిన ప్రస్తుత సర్కార్ 55 కోట్లు కట్టాలని అరవింద్ కుమార్కు నోటీసులు అంటూ కొన్ని చూస్తాను కదా. సో ఇక అరవింద్ కుమార్ చుట్టూ బిగుస్తుంది ఉచ్చు అన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇప్పటికే ఆయన చేసినటువంటి అక్రమాలు ఏది ఓఆర్ఆర్ టెండర్ విషయంలో 7,000 కోట్ల ఈరోజు పెద్ద ఎత్తున 7,000 కోట్ల రూపాయలు అక్రమంగా అసలు ఏం జరిగినా కూడా పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరిగిన విషయం కూడా మనందరం కూడా గమనించాలి వాస్తవంగా. సో ఇప్పుడు మళ్ళీ ఫార్ములా రేస్లో కూడా ఈరోజు 200 కోట్ల నష్టం జరిగిందని చెప్పి తెలుస్తోంది. సో ప్రజలకు ఇబ్బంది కలిగించడమే కాకుండా ఈరోజు 200 కోట్ల నష్టం జరిగింది అనేది స్పష్టంగా మనకి తెలుస్తోంది. దీన్ని పట్టుకొని కేటీఆర్ నిన్న ట్వీట్ పెడతా ఉన్నాడు. ఫార్ములా 1 రేస్ పోయింది, దీనికి రాష్ట్ర ప్రభుత్వం కారణము, చేతగాని ప్రభుత్వం కూడా ఏదో ట్వీట్ పెట్టింది కదా. సో కేటీఆర్ ఇగో నువ్వు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు ఇవి 50 కోట్లు కట్టాలని నువ్వు చేసినటువంటి పాపాలకు వీళ్ళు శిక్ష అనుభవించినట్టున్నారు వాస్తవంగా. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ల రేస్ అగ్రిమెంట్ వెనుక భారీ అవినీతి భాగోతం బయటపడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీ రోల్లో ఉన్న ఉన్నతాధికారి అరవింద్ కుమార్ అడ్డదారిలో ఈ ఒప్పందం చేసుకున్నట్టు తేలింది. కేబినెట్ అనుమతి లేకుండానే రేస్ నిర్వహణకు 55 కోట్లు అడ్వాన్స్గా ముట్టయినట్లు బయటపడింది. అది కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న టైంలో కేవలం ఫోన్ల ద్వారానే ఇదంతా నడిపించారు. దీన్ని గుర్తించి ప్రస్తుత ప్రభుత్వం 55 కోట్లు చెల్లించాలని అరవింద్ కుమార్కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం అట. అత్యంత రద్దీగా ఉండే ట్యాంక్ బండ్ చుట్టూ ఐమాక్స్ సమీపంలో గత ఏడాది కార్ల రేసింగ్ను నిర్వహించారు. దీనివల్ల హైదరాబాద్ జనం నానా తిప్పలు పడ్డారు. అప్పుడు రేసింగ్ రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలకు హెచ్ఎండిఏ 20 కోట్లు, రేస్కు ప్రమోటర్గా ఉన్న నెక్స్ట్ జెన్ అనే ప్రైవేట్ ఏజెన్సీ దాదాపుగా 150 కోట్లు ఖర్చు చేసింది. క్యాంపెయిన్తో పాటు స్టాల్స్, సీటింగ్, స్ట్రీట్ లైట్లు, ఇతర ఖర్చులను కలిపి ఆ ఏజెన్సీ భరించింది. సీజన్ 9 ఈవెంట్ నిర్వహణకు హెచ్ఎండిఏ, నెక్స్ట్ జెన్, ఫార్ములా ఈ కంపెనీల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. సీజన్ 9 నిర్వహణ వల్ల హెచ్ఎండిఏ కానీ నెక్స్ట్ జెన్ సంస్థ కానీ ఎలాంటి లాభం రాకపోగా భారీగా నష్టమే మిగిలింది. ప్రమోటర్ లేకుండా చాటుమాటుగా అగ్రిమెంట్ అట. ఫార్ములా ఈ రేస్ సీజన్ 9 వల్ల నష్టం వాటినట్లు తేలిన 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్ 10 నిర్వహణ కోసం నిరుడు అక్టోబర్లో బీఆర్ఎస్ హయాంలోనే పచ్చ జెండా ఊపారు. కేబినెట్ ఆమోదం లేకుండానే అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ అగ్రిమెంట్పై సంతకాలు చేసినట్లు తేలింది. ప్రమోటర్ లేకుండా నేరుగా ఫార్ములా ఈ కంపెనీతో హెచ్ఎండిఏ ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుంది. దీంతో రేసుకు పెట్టే ఖర్చు, వాటిల్లే నష్టం మొత్తం హెచ్ఎండిఏ పైన ఉంటుంది. అంటే దాదాపు 200 కోట్ల నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. అంత మేరకు ప్రజాధనం వృధా అవుతుందని తెలిసినా ఆ కంపెనీకి ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్కి సంబంధించి 55 కోట్లు అడ్వాన్స్గా ముట్టయిపోయారట. 55 కోట్లు ఇలా అయ్యే సొమ్మైనట్టు, వీళ్ళు ఇంట్లో సొమ్మైనట్టు ఇక దారదత్త చేసేసారు. అరే పేదోళ్ళకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలి, కనీసం వాళ్ళు ఆదుకోలేరు నాయన అంటే అది చేత కాదు. ఆ కొండగట్టు బాధితులు ఆదుకోలేరు నాయన అంటే అది చేత కాదు. కానీ ఈరోజు ఫార్ములా ఈ రేస్ సంబంధించి వాడెవడో వచ్చి ఇక్కడ ఈ రేస్ ఫార్ములా రేస్ చేసుకుంటా ఉంటే మనకేం సంబంధం? అదేమన్నా మనకేమన్నా తలమానికమా ఏమన్నా? అది ఏది లేదు. వాళ్ళకి మాత్రం 50 కోట్లు చెల్లించాలి, ఈరోజు ప్రమోట్ చేసుకోవాలి. ఎవరు? నీ కొడుకు కోసం, కేటీఆర్ నీ కొడుకు కోసం చేసినటువంటి హంగు ఆర్పడం తప్ప ఏమైనా ఉందా ఇలా? ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే ఈ చెల్లింపులు జరిగినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం ఇతర కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నప్పుడు న్యాయ వివాదాలన్నీ రాష్ట్ర పరిధిలో ఉండే కోర్టులో తేల్చుకోవాలని నిబంధన విధించడం సర్వసాధారణం. కానీ ఈ రేసింగ్ అగ్రిమెంట్లో వివాదాలను లండన్ కోర్టులో తేల్చుకోవాలని నిబంధన పొందుపరచడం తెలిసింది. ఈ రేస్ అగ్రిమెంట్ అక్టోబర్ చివరి వారంలో జరిగింది. ఆ టైంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈసీ అనుమతి తీసుకోకుండా కంపెనీ ప్రజలు నేరుగా ఇక్కడికి రాకుండానే ఈమెయిల్, ఫోన్ల ద్వారానే అరవింద్ కుమార్ ఈ తతంగా నడిపినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. 2024 ఫిబ్రవరి సీజన్కు సంబంధించి మాత్రమే కాకుండా మరో 2 సీజన్లకు రేసులకు కూడా బీఆర్ఎస్ హయాంలోనే ఒప్పందం చేసుకుంటూ తేలింది. ఫలితంగా 3 సీజన్లకు సంబంధించి ఏటా 200 కోట్ల మేర దాదాపు 600 కోట్లు రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. దీన్ని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం చర్యలకు దిగింది. అసలు విషయం బయటకు రావడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ను రద్దు చేసుకున్నట్లు 2 రోజుల కిందట ఫార్ములా ఈ సంస్థ ప్రకటించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ హెచ్ఎండిఏకు నోటీసులు ఇచ్చింది. దీంతో అసలేం జరిగిందని మున్సిపల్ విభాగం ఆరా తీయడంతో అసలు కథ బయటకు వచ్చింది. రూల్స్కు విరుద్ధంగా నిరుడు ఒప్పందం జరిగినట్లు, ప్రజాధనాన్ని వృధా చేసేలా ఈ అగ్రిమెంట్ ఉన్నట్లు తేలింది. వెంటనే అగ్రిమెంట్ను రద్దు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ రూల్స్ ఉల్లంఘించి వ్యక్తిగతంగా ఈ అగ్రిమెంట్ చేసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. 55 కోట్లు చెల్లించాలని ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇటీవలే అరవింద్ కుమార్ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ సిఎస్గా బదిలీ అయ్యారట.
సో పిచ్చోడు ఆయన రేపు మాపో సిఎస్ అయ్యేటోడు ఇగో ఇలాంటి అక్రమాలు అన్యాయాలు చేయబట్టి అవినీతి చేయబట్టి ఆయన ఇక స్పెషల్ సిఎస్ కిందనే అట్లే ఉంటుంది తప్ప ఇక మిగతా ఆయనకు ప్రమోషన్ లాంటిది ఏమీ ఉండదు స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది. అసలు 55 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా ఫార్ములా ఈ రేస్ కంపెనీకి ఈరోజు ట్రాన్స్ఫర్ చేయడము, దట్టు క్యాబినెట్ సబ్ కమిటీ యొక్క క్యాబినెట్ భేటీ లేకుండానే ఇది జరగడం అవుతుంది. అందులో మళ్ళా ఎన్నికల సమయంలో వాస్తవంగా అంటే కోడ్ ఉల్లంఘన జరిగింది కాబట్టి వెంటనే ఈయనను అరెస్ట్ చేయాలి. ఎవరిని? అరవింద్ కుమార్ అరెస్ట్ చేయాలి. అదేవిధంగా కేటీఆర్ను కూడా అరెస్ట్ చేసి బొక్కలేయాలని చెప్పేసి కూడా కాలేజ్ డిమాండ్ చేస్తూ ఉంది. ఇలాంటి కేటీఆర్ లాంటి వాళ్ళు నమ్ముకుంటే ఇలాంటి వాళ్ళు పెద్ద ఎత్తున బొక్కలో పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వీళ్ళందరి చుట్టూ ఇప్పుడు ముఖ్యంగా అరవింద్ కుమార్ చుట్టూ ఉచ్చుబీస్తని చెప్పొచ్చు వాస్తవంగా చెప్పాలంటే. 55 కోట్ల ఏంది మీ అయ్యా జాగిర్ అన్నటువంటి పంచుతారా ఇట్లా ఏంటి? తెలంగాణ సొమ్మును తెలంగాణ ప్రజలు సొమ్మును మొత్తం కూడా ఈరోజు దారదత్తం చేస్తూ ఉన్నారు. ఏమనంటారు వాటికి డబ్బులు వీటి డబ్బులు ఏమంటారు కానీ వీళ్ళు మాత్రం ఎంజాయ్ చేయడానికి సుఖాలు అనుభవించడానికి ఇంకేమైనా చేయడానికి కానీ డబ్బులు మాత్రం ప్రభుత్వం నుంచి తీసుకుంటా ఉన్నారు వీళ్ళు. ఏంది వాళ్ళ కొడుకు కోసం ఇదంతా జరిగింది వాస్తవంగా చెప్పాలంటే. సిగ్గుండాల కొంచెమైనా.